రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తేనే వైసీపీ నేతలకు మెలకువ వస్తుందని జనసేన నేత చిక్కాల దొరబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తే మాత్రం సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోలా కాకుండా గంజాయి, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడిందన్నారు. ప్రజలంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎంగానే చూసుకుంటున్నారని స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యే స్థానాలు మార్చినప్పటికీ ప్రజలు ఆశీర్వదించలేదన్నారు. వైసీపీ కథ ముగిసిందని, ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారని, గతంలో చిరంజీవి వల్ల కొంతమందికి గుర్తింపు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల కూడా గుర్తింపు వస్తుందన్నారు. కాపుల్లో చాలా మంది మంచి ఉంటే ముందుకు వస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. పవన్ కళ్యాణ్ వదిలి కాపులు ఎక్కడికి పోరని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ గారు మాత్రం అందరూ కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగానే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన చూసుకుంటున్నారు. అందరూ కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముందుకెళ్ళాలి, అందరిగా ఉండాలి తప్ప ఈ వైఎస్ఆర్ ప్రత్యేకమైన కులాన్ని ఆధిపదించి ఆయన్ని ఒక ఒంటరివాన్ని చేద్దాం చూస్తున్నారు. కానీ మన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ వచ్చింది. ప్రతి ఓళ్ళు కూడా 70 నుంచి 90, 80 ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చినాయి? కళ్యాణ్ గారు కూటమి వల్ల, ఈ కూటమి వల్ల నరేంద్ర మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ కూటమి అందరికీ మెజారిటీ కూడా వచ్చింది. ఇది 15 సంవత్సరాలు ఎందుకంటున్నారంటే ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదని, అందుకే వాళ్ళకి అందరికీ బాధ వచ్చేస్తుంది. 15 సంవత్సరాలు మొత్తం 2.5 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. అప్పుడే డెవలప్మెంట్ చూడండి, అప్పటికి ఇప్పటికీ ఎంతమంది మీరే చూస్తారు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రజలు బాగోపోతే ఆటోమేటిక్గా వదిలేస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో వైఎస్ జగన్ గారు 80 టికెట్లు మార్చారు, కానీ ప్రయోజనం అవ్వలేదు. టికెట్లు మార్చిన 80 టికెట్లు మార్చినా సరే ఎప్పుడైతే బ్యాడ్ వచ్చింది గవర్నమెంట్ మీద, మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చినా అవ్వదు. ఇప్పుడు కూడా పరిపాలన బాగుంటేనే ఇప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లగ్గిదారుగా పెట్టి దాని ముందు చూసుకోవాలి. కానీ కులానికి అంటకడతామని వద్దంటున్నారు. ఆయన కులానికి ఎలాగ నిజమే, ఎందుకంటే కోప కులం, బీసీలు, ఎస్సీలు ఏ కులం ఒకరైతే ఎప్పుడు అవ్వరు. కానీ సమూహం అందరూ కలిపితేనే అంత మెజార్టీ వచ్చింది. మన 100% సమూహం అయిన వల్లనే అంత రేట్లు వచ్చింది కాబట్టి అన్ని క్యాస్టులోనే. కానీ వైఎస్ఆర్ వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ కులం మీద పెడితే ఎడదీద్దాం చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఇంకో 15 సంవత్సరాలు ఇలా కంటిన్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం మేమందరం ముందుకు వెళ్తాం తప్ప రెండేది లేదు.